చంద్రబాబు నాయుడు గారు ఒకటి ముందస్తు జాగ్రత్త చర్యలకి ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాతన పునరావాస శిబిరాలు అయిపోయాక మళ్ళీ పరిష్కారం ఇప్పుడు ఎట్లాగుంది ఏంటి అనేటటువంటిది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మెయిన్ అన్నిటికంటే కూడా హ్యూమన్ టచ్ నాకు ఈ దఫా బాగా నచ్చింది ఏంటంటే పునరావాస శిబిరాలు. మంచి జరిగినప్పుడు మంచే మాట్లాడతా నేను, చెడు జరిగినప్పుడు చెడే చెప్తా. బుడమేరు టైంలో ఫెయిల్ అయింది అదే. పునరావాస శిబిరాలు పెట్టలేదు, పట్టించుకోలేదు. ఆ రోజున ఆహారం కూడా ముందున్నటువంటి 2, 3 వరుసల వాళ్ళకి చేరింది. వెనకాల ఉన్నోళ్ళకి చేరలేదు. కేవలం ప్రచారంలోనే డ్రోన్లు వాడారు, అది వాడారు, ఇది వాడారు అని చెప్పుకొచ్చారు. బట్ వెనకాల ఉన్నోళ్ళకి అందలేదు 10 రోజులు కూడా. వాళ్ళు అక్కడ తిప్పలబడి తీసుకెళ్ళి అది ఎక్కడి నుంచి ఎవరన్నా వెళ్ళి తీసుకెళ్ళినటువంటి ఎత్తుకెళ్ళినటువంటి వాళ్ళు తప్పించి ప్రభుత్వం నుంచి అందలేదు మంచినీళ్ళు కానీ ఇది. అది ఓపెన్ సీక్రెట్. అప్పుడు అది తప్పుని తప్పే అన్నాం. అదే సందర్భంలో ఇప్పుడు పునరావాస శిబిరాలు ముందుగానే ప్రిపేర్ చేశారు. అక్కడ తుఫాను వచ్చేటటువంటి ప్రాంతాల మత్స్యకారులు కానీ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. అందులో లోపాలు కొన్ని వచ్చినా కూడా నేను దాన్ని ఎక్కువగా హైలైట్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో చిన్న చిన్న లోపాలని ఏది టిఫిన్ ఇందాక లేట్‌గా వచ్చింది, లేకపోతే పొద్దున వచ్చింది, లేదా పొద్దున పెట్టలేదు, మధ్యాహ్నం పెట్టలేదు. బట్ ముందు అసలు వాళ్ళని కాపాడారు, ప్రాణాలు కాపాడారు ఇదంతా. రెండోది ప్రతి కుటుంబానికి రూ. 3000 డబ్బులు ఇవ్వడం పునరావాస శిబిరం నుంచి వెళ్ళేవాళ్ళు. అట్లాగే 25 కిలోల బియ్యము, కందిపప్పు, ఉల్లిపాయలు, పంచదార ఇట్లాంటియన్నీ ఏర్పాటు చేసేసామని చెప్పడం. చాలా బాధ్యతాయుతమైనటువంటి మానవత్వంతో కూడినటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి.